ఆ ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతారు. మీరు ఇన్ఫర్మేషన్ తమరు ఒకసారి అబద్ధం చేసుకోవద్దు అధ్యక్ష మంత్రి గారిని, ఒకసారి వెబ్సైట్ని మీ ఆఫీసర్ని ఒకసారి అడగండి. నేను ప్రత్యక్షంగా చెప్పండి. ట్రాన్స్పరెంట్ మీ ట్రాన్స్పరెంట్ కదా, మేమేమైనా రాజకీయ గురించి మారుతున్నామా? మేము ఐఎమ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ అధ్యక్ష, ఐఎమ్ ఆల్సో ట్రాన్స్పరెంట్. దయచేసి నేను 10 సార్లు ఫోన్ చేశాను అధ్యక్ష, వాళ్ళ అధికారులకు కానీ ఏంటి వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు అధ్యక్ష. అపార్థం చేసుకోండి, మిమ్మల్ని అంటున్నామండి. ఒకసారి చెక్ చేసి దాన్ని మంచిగా చేయాలని మా అభిప్రాయం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మరి సభ ద్వారా. అధ్యక్ష చెప్తాను నేను మనవి చేసేది అధ్యక్ష, ఒకసారి అధ్యక్ష ఇది అయిపోయినండి చెప్పి. ఎల్ఓపి గారు నేను అధికారులకు ఫోన్ చేశానని చెప్పారు. దయవుని చెప్పండి, ఏ అధికారులకు మీరు ఫోన్ చేస్తే తప్పుడు సమాచారం ఇచ్చారు, మేము యాక్షన్ తీసుకున్నాం చెప్పండి. మీరు అధికారి పేరు చెప్పండి. స్వీపింగ్ గా ఏదో అధికారులకు ఫోన్ చేశామని మీరు చెప్పండి. ఏ అధికారికి మీరు ఫోన్ చేశారు, మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు అలా చెప్పారు చెప్తే మేము ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం. అభ్యంతరం లేదు, అధికారుల పేరు చెప్పడానికి మాకు అభ్యంతరం లేదు, మా సైడ్ నుంచి ఏం లేదు. కానీ అది సాంప్రదాయం కాదు కాబట్టి అధికారుల్ని దోషులుగా నిలబడదు కరెక్ట్ కాదు కాబట్టి తర్వాత నేను మళ్ళీ మంత్రి గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. మంత్రి గారిని వచ్చి చెక్ చేసుకోమని చెప్పండి అధ్యక్ష. అది నేను సభ్యులు అడిగిన దానికి చెప్పే సమాధానం, మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం అనేటువంటి మాట ఎందుకు చెప్పామంటే, ఏపీటీఏ ఆంధ్రప్రదేశ్ టూరిజం కి సంబంధించినటువంటి వెబ్సైట్ లో క్లియర్ గా పొందుపరిచే అధ్యక్ష. ఇవాళ కాదు, ఒక దాదాపు 7-8 నెలల క్రితం. కానీ అధికారులకు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వలేదు అనేది మాట కాదు. అధికారులు నిజంగా చేయకపోతే మేము తప్పనిసరిగా వారితో మాట్లాడతాం. కానీ అది ఎవరితో చేశారో వివరాలు ఇమ్మనండి అధ్యక్ష. వివరాలు ఇస్తే తప్పనిసరిగా వారితో మాట్లాడతాం. తర్వాత ఇస్తాను, సభలో ఇవ్వడం బాగుండదు. కానీ అధ్యక్ష ప్లీజ్ ఇంక వదిలేండి. సార్ కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి సార్ ప్లీజ్. ప్రశ్న వేసింది నేను అధ్యక్ష. చెప్పండి, మీకేం కావాలి చెప్పండి. ప్రశ్న నేను వేశాను. ఓకే, హౌస్ లో ఎవరైనా దాని మీద మాట్లాడే సంప్రదాయం ఉంటే హౌస్ లో ప్రశ్న నేను వేశాను. ప్రశ్న నాకు మీరు మంత్రి గారు సమాధానం ఇచ్చారు, కానీ మిగతా సభ్యులు అందరూ కూడా ఇంటర్ఫీర్ అవుతున్నారు. రేపు ప్రతి ప్రశ్నలోనూ ఈ విధంగా ఇంటర్ఫీర్ చేయడానికి అవకాశం ఉంటే పరిశీలించండి అధ్యక్ష. ఏముండదు కానీ ఆయన పెట్టుబడి పెడుతున్నారు 200 కోట్లు అని చెప్పినప్పుడు వినండి వీర్రాజు గారు, మీరు పెద్దలు అర్థం చేసుకోవాలి. 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం మా ఇన్వెస్ట్మెంట్, కనుక మాకు రెస్పాన్స్ లేదని చెప్పినప్పుడు దాన్ని ఎలా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే అది ఎలా చేస్తే దాన్ని మీరు రేపొద్దున్న ఎవరైనా ఇన్వాల్వ్ చేస్తారని అడిగేదానికి అర్థం లేదు. ప్లీజ్ అడుగుతారు ఆయన వ్యాపారం చేయాలి. సార్ ప్లీజ్ కూర్చో. క్వశ్చన్ నెంబర్ 14324 నాదెండ్ల మనోహర్ గారు. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున సమాధానం అందిస్తున్న అధ్యక్ష.